ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్. ఈ ఇష్యూలో తీసుకుంటే మాట్లాడిన జర్నలిస్ట్ అనే వ్యక్తి అతను వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం జరిగింది, అలాగే క్షమించమని అడగడం జరిగింది. అలాగే సాక్షి టీవీ కూడా దీని మీద ఖండన రిలీజ్ చేయడం జరిగింది. అయినా కూడా దీన్ని ఎందుకు పెద్దది చేస్తున్నారు? మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం మీద దృష్టి పెట్టండి. అసలు విలువల గురించి మాట్లాడుతున్నారు. ఎన్నికల టైంలో, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత మీరు మాట్లాడిన మాటలు, మీరు మహిళల్ని కించపరుస్తూ మాట్లాడిన మాటలు అందరూ విన్నాం. మరి దానికి మీరు క్షమాపణ చెప్పాలి కదా. ముందు ఆ వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పి అప్పుడు మాట్లాడండి. మీరు మా విజయమ్మ గారి మీద, అలాగే మా భారతమ్మ గారి మీద మీరు ఎంత ఘోరంగా మాట్లాడారనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు. ఆ మాటలకి క్షమాపణ చెప్పి ముందు అప్పుడు మీరు మాట్లాడండి. అలాగే తీసుకుంటే అడుగడుగునా కూడా ఈరోజు తీసుకుంటే రాష్ట్రంలో భద్రత గాలికి వదిలేశారు. ఒక చేతకాని హోమ్ మినిస్టర్గా మీరున్నారు. ఈరోజు మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి. బెల్ షాప్స్ విచ్చలవిడిగా కనిపిస్తూ ఉన్నాయి. 60-70 వేల బెల్ షాప్స్ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏర్పడిన పరిస్థితి మనందరం చూసాం. మరి ఆ బెల్ షాప్స్ని కంట్రోల్ చేయండి. మీరు ఏం చెప్పారమ్మా హోమ్ మినిస్టర్ అయిన వెంటనే? మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోండి అన్నారు. ఎక్కడ నిద్రపోతున్నారమ్మా? ముక్కు పచ్చలారని 6 నెలల చిన్నారుల నుంచి 60 ఏళ్ళ వృద్ధులకు కూడా అత్యాచారాలు గురవుతూ ఉండే పరిస్థితి. మహిళలు ఇంట్లో ఉన్న రక్షణ లేదు, బయటికి వెళ్ళినా రక్షణ లేదు, స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు, కాలేజ్కి వెళ్ళినా రక్షణ లేదు, పని ప్రదేశాల్లో కూడా వాళ్ళకి రక్షణ లేని పరిస్థితి. అంటే రక్షణ కల్పించలేని చేతకాని ప్రభుత్వం ఇప్పుడు నడుస్తూ ఉంది. దాని మీద దృష్టి పెట్టండి, ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ మీద కాదు. మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేరుస్తూ ఉన్నారు? ఎన్ని హామీలు ఇచ్చారు? 143 హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా? దాని మీద అసలు దృష్టి పెట్టారా? ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ దృష్టి పెట్టారా? గంజాయి 100 రోజుల్లో రూపుమాపుతామని హోమ్ మినిస్టర్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు చెప్పారు. ఎక్కడ రూపుమాపారు గంజాయి? విడిగా దొరుకుతుంది. హోమ్ మినిస్టర్ గారు సొంత జిల్లా అయిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోనే గంజాయి ప్రొడక్షన్ జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గం ద్వారా ఆ నియోజకవర్గం మీదుగా గంజాయి రవాణా జరుగుతూ ఉండే పరిస్థితి మనం వింటూ ఉన్నాం. ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. డ్రగ్స్ ఈరోజు డోర్ డెలివరీ జరుగుతూ ఉండే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అంత దారుణంగా మద్యం, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతూ ఉంటే మీరు ఎందుకు స్పందించట్లేదు? వాటన్నిటి మీద వదిలేసి ఇలా ప్రెస్ మీట్స్ పెట్టడం, స్టేట్మెంట్స్ ఇవ్వడం, ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని, అతని కుటుంబ సభ్యుల్ని దుమ్మెత్తిపోయడం, ఇదేనా మీకు ఇచ్చిన బాధ్యత? మీరు చేయాల్సిన విధులు ఇవా? హోమ్ మినిస్టర్ గారు కేసులు పెడతారా? మీకు అలవాటే కదా ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడం మీకు అలవాటే కదా. అంతకంటే మీరు ఏం చేయగలరు? మీ విధులు ఎక్కడ సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నారు? అసలు మహిళలను గౌరవించడంలో, మహిళల సాధికారతకు పెద్దపీట వేయడంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ముందుంటారు. వాళ్ళకి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి తను ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 ఏళ్ళు కూడా ఎంతగానో కృషి చేశారు. అతను ప్రవేశపెట్టిన 11 పథకాలు మహిళల కోసమే ప్రవేశపెట్టడమే కాకుండా, మహిళలకి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడమే కాకుండా, అతను 32 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరు ఇచ్చారు. 22 లక్షల ఇల్లు కట్టివ్వడం జరిగింది. అంత చక్కగా మహిళా సాధికారత కోసం కృషి చేశారు. మహిళలు రాజకీయంగా ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టడమే కాకుండా, ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ వర్క్స్లో 50% మహిళలకే అవకాశాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అమ్మఒడి అనే పథకం, డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కోసం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి స్కూల్కి వెళ్ళే పిల్లల తల్లి అకౌంట్స్లో వేస్తూ తల్లిలకి అంత గౌరవం ఇచ్చారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే తీసుకుంటే ఏ వర్క్ ఇచ్చినా కూడా అది మహిళల పేరుతో ఇస్తూ అంత చక్కగా మహిళలకు పెద్దపీట వేస్తూ అతను పరిపాలన చేయడమే కాకుండా మహిళా రక్షణకు పెద్దపీట వేస్తూ దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. దిశ యాప్ అనేది మనందరము చూసాము. జగనన్న పరిపాలించిన 5 ఏళ్ళు కూడా దిశ యాప్ను ఉపయోగించుకొని 1,30,00,000 మంది ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు.
ఎంతో మంది మహిళలు దిశ యాప్ను ఉపయోగించుకొని రక్షణ పొందడం జరిగింది. SOS బటన్ నొక్కిన 10 నిమిషాల్లో పోలీసులు వచ్చి రక్షించిన పరిస్థితులు మనం చూసాం. ఈ రోజు ఏది ఆ మహిళల రక్షణ? ఈ రోజు మహిళల రక్షణ మీరు గాలి కొదిలేసి ఏదో డిబేట్లో జరిగిన అంశాన్ని వాళ్ళు క్షమాపణ అడిగాక కూడా ఇలా డైవర్ట్ చేస్తూ, ఇలా వక్రీకరిస్తూ, ఇలాంటి దోషణలు చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. ఈ రోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎన్ని హామీలు ఇచ్చారు? అసలు ఇచ్చిన హామీలన్నీ మహిళలకి ఇచ్చారు కదా, మరి ఏ ఒక్కటైనా నెరవేర్చారా? ఏది తల్లికి వందనం? 12 నెలలు గడిచింది కదా. హోమ్ మినిస్టర్ గారు మీరు అడగరా మీ ముఖ్యమంత్రి గారికి తల్లికి వందనం ఎప్పుడు వేస్తారు? పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇచ్చేస్తామన్నారు కదా, ఎప్పుడు వేస్తారు చంద్రబాబు నాయుడు గారు అని మీరు అడగరా? అలాగే తీసుకుంటే మహాశక్తి అని ఒక పెద్ద పథకాన్ని ప్రవేశపెట్టారు. నెలకి 1500 చొప్పున, సంవత్సరానికి 18,000 రూపాయలు, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మహిళలకు ఇస్తానని చెప్పేసి ఏదా మహాశక్తి పథకం? మరి సంవత్సరం గడిచిపోయిందే. ఉచిత బస్సు 2.5 కోట్ల మంది మహిళలకి నెట్ట నిలువుగా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. ఉచిత బస్సు ఏ రాష్ట్రాలను చూసి కాపీ కొట్టారు? పక్కనున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను చూసి కాపీ కొట్టారు. ఆ రాష్ట్రాల్లో వాళ్ళ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో దాన్ని అమలు చేశారు. ఏది మన రాష్ట్రంలో ఉచిత బస్సు? 12 నెలలు గడిచిపోయింది కదా, ఉచిత బస్సు ఎక్కడుంది? అలాగే గ్యాస్ సిలిండర్స్, 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తానని మొదటి ఏడాది 1 సిలిండర్ ఇవ్వడం జరిగింది. అంటే 1/3, అర గ్యాసు, పావు గ్యాసు అలాగా. అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. 4 లక్షలు కాదు కదా, 4 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. జగనన్న ఇచ్చిన ఉద్యోగాలు మళ్ళీ పీకేసిన పరిస్థితి. ఎంత దారుణంగా వాలంటీర్ వ్యవస్థని 5,000 నుంచి 10,000 చేస్తానని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఈరోజు వాలంటీర్ వ్యవస్థే లేకుండా చేసేశారు. ఆ ఉద్యోగాలను తీసేయడం జరిగింది. అలాగే రేషన్ వెహికల్స్లో పనిచేసే వ్యక్తులు ఉద్యోగాలు లేకుండా చేశారు. అలాగే గవర్నమెంట్ మద్యం షాప్స్లో పనిచేసే ఉద్యోగస్తులకి ఉద్యోగాలు లేకుండా చేయడం జరిగింది. ఈ విధంగా ఇన్ని ఉద్యోగాలు, 50,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను తీసేయడం జరిగింది. ఇన్ని ఉద్యోగాలు తీసేశారు, ఒక్కటి కూడా కొత్తది ఇవ్వకుండా. వీటన్నిటి మీద మీ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి అమ్మా. హామీలు ఒక్కటి నెరవేర్చలేదు సరికదా, ఎంత దారుణంగా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేశారు. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ లేని విషయాన్ని ఉన్నట్టుగా ఆపాదిస్తూ జగన్ గారిని, అతని కుటుంబ సభ్యుల్ని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ విధంగా కామెంట్స్ చేయడం ఎంతవరకు సమంజసం? నిజం చెప్పాలంటే అమరావతి ఏరియా గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఏరియాలో 50,000 ఇళ్ల పట్టాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళల పేరున జగనన్న ఇవ్వడం జరిగింది. మీరు వచ్చాక అది లేకుండా చేసేసరే మీకేం గౌరవం ఉంది మహిళల మీద? 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది జగనన్న. జగనన్న ఆ ప్రాంత ప్రజలకి అంతగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మహిళలంటే అత్యంత గౌరవించే వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల మీద గౌరవం అంటే ట్విట్టర్లో పోస్టులు పెట్టేసి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తే కాదు, అది చేతల్లో చూపించాలి. మరి మీ చంద్రబాబు నాయుడు గారైనా, మీ కూటమి ప్రభుత్వమైనా చేతల్లో మహిళలకి ఏమి చేస్తూ ఉంది? ఒకవైపు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, ఇంకోవైపు రక్షణ గాలికి వదిలేశారు. ఈరోజు ఆడపిల్లల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత దారుణంగా ఉంది. ఈ మద్యం, గంజాయి, డ్రగ్స్కి బానిస అయిపోయి ఒక మృగాల్లా ప్రవర్తిస్తూ ఉండే పరిస్థితి. దారుణంగా అత్యాచారాలు చేస్తున్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు. అసలు మనం ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నామా లేదా ఆటవిక రాజ్యంలో ఉన్నామా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఉన్నారు. అంత దారుణంగా చిన్నపిల్ల లేదు, పెద్దోళ్ళు లేదు, ఆడది కనిపిస్తే చాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక అత్యాచారానికో హత్యకో గురవుతున్నారు. ఈ రోజు తీసుకుంటే అసెంబ్లీ సాక్షిగా మీరే చెప్పారు, రోజుకి 70-80 కేసులు మహిళలపై అఘాయిత్యాలు నమోదవుతున్నాయని. అంటే గంటకి 3-4 కేసులు నమోదవుతున్నాయి. మరి మీరు వాటన్నిటి మీద స్పందించండి అమ్మా. అది మానేసి విలువల గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది? మీ బాధ్యతల మీద మీరు ముందు దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను. అసలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో మీ ట్రాక్ రికార్డ్ అత్యంత దారుణంగా ఉంది.
కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు చేసిన సర్వేలోనే మీ హోమ్ డిపార్ట్మెంట్ 18వ స్థానం, 20 స్థానాల్లో 18వ స్థానంకి వచ్చింది. అంటే ఎంత దారుణంగా మీరు పాలనలో వైఫల్యం చెందారు అనేది అర్థమవుతుంది. సాక్షాత్తు మీ డిప్యూటీ సీఎం గారే చెప్పారు, హోమ్ మినిస్టర్గా మీరు వైఫల్యం చెందారు అని చెప్పేసి. ఇన్ని సంఘటనలు జరుగుతుంటే అసలు సత్యసాయి జిల్లాలో మొన్ననే జరిగింది కదా, 14 సంవత్సరాల బాలిక, 9వ తరగతి బాలికని తండ్రి చనిపోయాడు. మీ కార్యకర్తలు 14 మంది ఈ విధంగా చేయడం జరిగింది కదా, ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు? ఒక దళిత మహిళా హోమ్ మినిస్టర్ ఈ రాష్ట్రానికి ఉన్నారు, ఎందుకు ఈ దుర్మార్గులను అరెస్ట్ చేయట్లేదు? అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే మీరు అరెస్ట్ చేయరా? ఒక మహిళా ఎమ్మెల్యే రాప్తాడు నియోజకవర్గానికి ఉన్నారు, ఆవిడ నివసిస్తున్న ఊరికి గ్రామానికి దగ్గరలోనే ఈ సంఘటన జరిగింది, అయినా వాళ్ళకి న్యాయం జరగట్లేదే.